వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని వాక్యంలో రాయబడింది. మీరు పెళ్లి కాకముందు ఒక అబ్బాయిని ప్రేమించారు, ఓకే, పెళ్ళయింది, మీరు ఇద్దరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, లేకపోతే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎలా చేసుకున్నా సరే వివాహం అయ్యాక వేరు అవ్వద్దు. చాలామంది ఈ రోజులో వివాహం అయినా సరే వివాహేతర సంబంధాలు అంటే రాంగ్ రిలేషన్స్, రాంగ్ అఫైర్స్. పెళ్ళి అయ్యాక కొంతమంది ఉద్యోగాలు చేస్తూ స్త్రీలు వివాహం బయట తప్పుడు సంబంధాలు పెట్టుకుంటున్నారు. పురుషులు భార్య ఉన్నా సరే తప్పుడు సంబంధాలు పెట్టుకుంటున్నారు. దేవుడు వేశ్యాంగులను వ్యభిచారులకు తీర్పు తీరుస్తాడు. వివాహం బయట చేసే పాపం ఏదైతే ఉందో దాన్ని వ్యభిచారం అంటారు. మీకు దేవుడు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు. మీరిద్దరూ కలిసి ఏక మనసుతో ఒకరినొకరు నమ్మి విశ్వాసంతో ప్రార్థన మరియు ఒక మంచి నడవడికతో నడుచుకుంటే మీ పిల్లలు దీవించబడతారు. ఈరోజు అనేక మంది పిల్లలు తలెత్తుకోలేని స్టేజ్లో ఉన్నారు. మీ నాన్న ఎవరు అంటే చెప్పలేని స్టేజ్లో ఉన్నారు, మీ అమ్మ ఎవరు అంటే చెప్పలేని స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే పెళ్ళయి విడాకులయ్యి మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని తల్లి మళ్ళీ భర్త తండ్రి ఇంకో పెళ్లి చేసుకొని ఇలాగా తప్పుడు సంబంధాలు బట్టి పిల్లలు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి వాక్యం వెంటనే ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు పెళ్ళయిందా విడాకులు కోరద్దు. నీ భార్యకు తెలియకుండా లేకపోతే నీ భర్తకు తెలియకుండా ఎవరితో మాట్లాడద్దు. అతను నాకు సహోదరుడు లాంటివాడు, నా ఫ్రెండ్ లాంటివాడు అన్నా సరే నీ భర్తకి పర్మిషన్ లేకుండా, నీ భార్య పర్మిషన్ లేకుండా, చెప్పకుండా రహస్యంగా చేస్తున్నావు అంటే అపవాది ఉచ్చులో పడుతున్నావు. చాలామంది డబ్బు లేదని నా భర్త దగ్గర, నా భర్తకు ఉద్యోగం లేదని, నా భర్త దగ్గర మంచి ఫైనాన్షియల్ స్టేటస్ లేదని తప్పుడు సంబంధాలు పెట్టుకుంటారు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో, ఎవరి దగ్గర అయితే అన్నీ ఉన్నాయో వాళ్ళతో స్నేహం చేస్తారు. కొంతమంది పురుషులు నా భార్య ఇంట్లోంచి కట్నం తేలా, ఇత్తాలా, అత్తేలా అని ఆమెని పట్టించుకోకుండా ఇంకో వివాహం చేసుకోవాలి, ఈమెకు పిల్లలు పుట్టట్లా, ఈమె దగ్గర ఏమీ లేదు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాగ్రత్త, దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. చిన్న చిన్న దానికి గొడవపడి విడాకులు తీసుకోవాలి, నేను వదిలేస్తాను అనే మాటని దయచేసి చెప్పద్దు. దేవుడు కుటుంబాలని కట్టాలని కోరుకుంటున్నాడు, అపవాది కుటుంబాలని వేరు చేయాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా అపవాదికి నీ ఇంట్లో చోటు ఇవ్వద్దు. అపవాదిని గర్దించండి, వాడు మీ నుంచి పారిపోతాడు. మీరు సంతోషంగా ఉండడమే దేవుడి చిత్తం, మీ పిల్లలు సంతోషంగా ఉండడమే దేవుడి చిత్తం. కాబట్టి అన్ని విషయాల్లో నమ్మకంగా యథార్థంగా ఉండండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి మీ పిల్ల తరాలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.